హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా హెల్తీ అయిన ఒక రెసిపీని చూద్దామండి. హెల్త్‌కి మంచివైనవన్నీ టేస్ట్ బాగోవు అని అనుకుంటాం. కానీ హెల్తీగా రాగులతో టేస్టీగా దోసలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు డాక్టర్లు కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ తినమని చెప్తున్నారు కదండీ. ఇప్పుడు ఈ రాగి దోసలకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ అండి. దాంట్లోకి కట్ చేసుకుని వేసుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, క్యారెట్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. రాగి దోసలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్పు రాగి పిండి వేసుకోండి. రాగి పిండి ఎక్కువ ఉండాలన్నమాట. కప్పు ఫుల్గా రాగి పిండి తీసుకోండి. ఇప్పుడు ఈ రాగి పిండిలో 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇవే క్వాంటిటీలో వేసుకుంటే దోసలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. చాలా సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు నీళ్లు పోసుకుని దోసల పిండి కలుపుకోవడమేనండి. ఇది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలన్నవి కట్టకుండా కలుపుకోవాలి. కాస్త పలచగానే ఉండాలండి. కానీ ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం గరిటె జారు చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. కొద్దిగా పలచగా ఉంటేనే దోసలు బాగా వస్తాయండి. గట్టిగా ఉంటే దోసలు సరిగ్గా రావన్నమాట. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే మనకి దోసల పిండి రెడీ అయిపోయినట్లే. ఈ దోసల పిండి ఒక 4-5 గంటలు నానాలండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుకుంటే నైట్ కలిపేసుకోండి. దోసలు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. మనకి దోసల పిండి రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఇలా కూడా దోసలు పోసేసుకోవచ్చండి. కానీ దీనికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయ ముక్కల్ని, కాస్త జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకుని దోస పోసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. రాగి దోసలా మాకొద్దు, టేస్ట్గా ఉండవు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ దోసల్ని చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి ఈ రాగి దోసలు. ఇప్పుడు మనం పెనం పెట్టుకుని రవ్వ దోసల్ని ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఈ రాగి దోసల్ని కూడా పెనం మీద వేసుకోవాలండి. కాస్త హై టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఈ హెల్దీ దోసల్ని మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ రాగి దోసలు సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ.